సాయి డైటింగ్ ఫుడ్ అండి. ఈరోజు నిన్నంతా పాపం 31st అన్నీ తిన్నాడు కదా, నిన్నంతా కూడా ఉపవాసం ఉన్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఈరోజు ఏంటంటే ఒకేసారి నిన్నంతా ఉపవాసం ఉన్నాడు, ఒకేసారి ఏమీ తినకుండా వద్దమ్మా ఓ 2 రోజుల తర్వాత చేద్ది కానీ చికెన్ ప్రాసెస్ అదిని. రైసు నువ్వు ఎక్కువ ఎప్పుడు కొంచెం ఎక్కువ తింటారు కదా, దాంట్లో కొంచెం తింది కానీ ఈరోజు అని చెప్పేసి నేను అందులోకి ఏం చేస్తున్నానంటే ఆయిల్ ఇంత కొంచెం వేసాను అనమాట. క్యారెట్ తోటి ఎగ్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి. చూడండి, కొంచెం కారం కూడా ఇంత వేసాను, 2 పచ్చిమిర్చి వేసాను, కలిమాకు, ఇంకా ఎగ్. అలాగా ఇందులో నేను కూడా తింటాను. రైస్ చూడండి, బాస్మతి రైస్ చాలా డైటింగ్లో మంచిదని అంటారు కదా, అందుకని నిన్న రైస్ ఆల్రెడీ వండాను అనమాట, బాస్మతి అని. ఇదిగోండి, అందులో ఒక గిన్నెడు ఇలా ఉంచేసాను అనమాట పక్కకి పెట్టి. ఇప్పుడు అదే వేసి ఇందులో సగమే సాయికి పెడతా, ఉన్న సగం నేను తింటాను. అది ఇగో చూడండి, ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేస్తాను. లేదంటే ఉత్తు కూర తిన్నా సగం ఇంత రైస్ పెట్టుకొని చాలు, ఎక్కువ తినక్కర్లేదు. డైటింగ్లో ఇలా తింటే కూడా చాలా మంచిది. నేను ఆల్రెడీ అంతకుముందు ఫుల్ డైట్ చేసేదాన్ని, చాలా లావు ఉండేదాన్ని. అప్పుడు నేను తినే దాంట్లో 4 వంతులో 1 వంతే తినేదాన్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసి పెడతాను. క్యారెట్ అవి ఎక్కువ, ఎగ్ 4 గుడ్లు వేసాను, 2 నాకు 2 సాయికి, అట్లా అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? డైటింగ్ ఫుడ్ నచ్చిందా లేదా అన్నది కమెంట్ చేయండి అందరూ కూడా.